ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల దగ్గరికి వెళ్ళి ఒక వినతి పత్రం ఇస్తూ ఉంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసినటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం అది. ఇవాళ మేము మీ అందరికీ మీ ద్వారా ప్రజలందరికీ మనవి చేస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గపు విధానాలకి స్వస్తి పలుకుతాం. ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాటని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నేను కూడా అందులో భాగస్వామిని కనుక ఈ మాట చెప్తున్నాను. అదేవిధంగా మరొక మాట, ఒక పక్కన నిడదవోలు నియోజకవర్గం శాసనసభ్యునిగా నియోజకవర్గం యొక్క సమస్యలు పరిష్కరించడం నాకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి అంశం. దాంతోపాటు వాళ్ళ టూరిజం, సాంస్కృతిక శాఖ మరియు సినిమాటోగ్రఫీ ఈ 3 విభాగాలకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖకి మంత్రిగా నాకు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు కనుక ఆ శాఖకు సంబంధించి మన ప్రాంతంలో ఏం చేయాలి, రాష్ట్రంలో ఏం చేయాలి ఈ అంశాల మీద దృష్టి పెడతాను. ముఖ్యంగా టూరిజం అనేది ఇవాళ చాలా రకాలుగా ప్రఖ్యాతి సంపాదించుకుంటున్నటువంటి ఒక ప్రత్యేకమైన అంశం. కేవలం మన దగ్గర మాత్రమే కాదు, ఇవాళ గుజరాత్ వెళితే అక్కడ ఇతరత్రా పెద్ద సౌకర్యాలు లేకపోయినా గుజరాత్ని అద్భుతంగా టూరిజానికి ఒక హబ్గా తయారు చేశారు. అదేవిధంగా రాజస్థాన్ వెళితే అక్కడ మనకి చూస్తే పూర్తిగా ఎడారి ప్రాంతం అయినా సరే ఇవాళ టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరన్నా వెళ్ళాలంటే రాజస్థాన్ వెళ్ళాలనేటువంటి మాట వినపడతాం. మనకి అన్ని వనరులు ఉన్నాయి. పక్కన సుందరమైనటువంటి గోదావరి, అటుపక్క కృష్ణానది, ఆ పక్కన పెన్నా నది, వీటి పరివాహక ప్రాంతంలో అనేక గ్రామాలు, పట్టణాలు ఉన్నాయి. వీటన్నిటి దగ్గర కూడా మనం పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. మీరు చూశారు గడిచిన 5 సంవత్సరాల కాలంలో టూరిజం శాఖ అంటే వాళ్ళు దాన్ని ఏ రకంగా తయారు చేశారంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే పనిగా ఆ టూరిజం శాఖ మంత్రి దాని యొక్క విధి విధానాలు అదేమో మనం భ్రమించేలా చేసింది ఆవిడ. ఏనాడు కూడా పర్యాటకం గురించి మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడమే పర్యాటకానికి సంబంధించినటువంటి అంశమేమో అని కొంతమంది పర్యాటకం అంటే తెలియని వాళ్ళకి అనిపించే విధంగా ఆవిడ ఉన్నంత కాలం కూడా మంత్రిగా అదే పనిగా ఆవిడ పనిచేసినటువంటి సందర్భాన్ని చూసాం. అలా కాకుండా నాకు తెలుసు ముఖ్యమంత్రి గారికి కూడా టూరిజం అనేది ఆయన చాలా ఫేవరెట్ సబ్జెక్ట్. ముఖ్యమంత్రి గతంలో చేసినప్పుడు కూడా ఆయన టూరిజాన్ని డెవలప్ చేయాలని, టెంపుల్ టూరిజం కానివ్వండి, ఎకో టూరిజం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనలు ఆ రోజుల్లో ఆయన చేశారు. దాన్ని కూడా ఉపయోగించుకుని ఇప్పుడు ఇవన్నీ చెప్పడం అనేది 2 ఇయర్లీ అవుతుంది. ఇంకా ఆ శాఖ ఏ రకంగా ఉందనేటువంటిది ఇంకా చూడాలి. ఇంకా మేము 4-3 రోజులే అయింది ఇదంతా అయ్యి అన్నింటినీ సమగ్రంగా పరిశీలించి ఇప్పుడు కలెక్టర్ గారు వస్తే కూడా అదే చెప్పాను. ఒక పక్కన నిడదవోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో సహకరించండి. అదేవిధంగా